వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించే యాచకులకు వేములవాడకు చెందిన యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో చలిని తట్టుకునేందుకు గాను దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం రోజున చేపట్టారు. వేములవాడ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం రోజున నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న యాచకులకు చలి తీవ్రత తట్టుకోవడానికి వీలుగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి మానవతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, యువతకు యువ ఫౌండేషన్ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఈ వ్యవస్థాపక అధ్యక్షులు కానిస్టేబుల్ అయిన గుడిశెల రాజశేఖర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో యాచకులకు ముందస్తుగానే దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటు యువ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొంగోన శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, కోశాధికారి తడుగ గణేష్ తో పాటు సభ్యులు నవీన్, వివేక్, పరశురాం, సాగర్ తదితరులు ఉన్నారు. అభాగ్యులు ఎవరైతే చలికి ఇబ్బంది పడుతున్నారో వారి గురించి ఒక ఆలోచన చేసి వారికి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మీ ఏరియాలలో కూడా ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి మీ వంతుగా ఏదైనా మీ ఇంట్లో వాడని చెద్దర్లైనా కొత్త చెద్దర్లైనా ఇచ్చి మీరు మానవత్వం చాటుకోవాలి. ఎందుకంటే చలి తీవ్రత రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మానవత్వ దృక్పథంతో దుప్పట్లు మీకు తోచిన సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.